కేసీఆర్ గారి నాయకత్వంలో జంగు సైరన్ ఊదాలనుకున్నాను మా అమ్మలు, మా అక్కలు, మా అన్నలందరూ. ఒక్కసారి చేతులన్నీ పైకెత్తి జబ్బకు సంచి కృష్ణా నీళ్ల మీద మన వాట మనకు దక్కే వరకు, కృష్ణా నీళ్ల మీద మన వాట మనకు దక్కే వరకు జబ్బకు సంచి చేతుల జెండా పట్టుకొని మళ్ళొక్కసారి జంగు సైరన్ ఊదాలి. అందుకనే హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, పోవాలా పోదా. ఇప్పుడు గనక మనము వెనకడుగు వేస్తే ఉన్నది పోతుంది, కృష్ణా నీళ్లు మొత్తానికే పోతాయి. కాబట్టి హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా. బల 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 హో. మన కృష్ణా నీళ్ళ మీద మన వాటా దక్కే వరకు పోరు చేద్దామా, కాంగ్రెస్ తొక్కి పడుదమా. బలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా, అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా, అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా, అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా. అక్కరకు రాని కాంగ్రెస్ వల్ల తొక్కి పడుదమా, అక్కరకు రాని గా గుంపు మేస్త్రిని తొక్కి పడుదమా, పోరుకు జంగు చేద్దామా. బలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. అరే రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో. కృష్ణ మన నీళ్ళ కొరకు జంగు సైరన్ ఊదగా, మన నీళ్ళ కొరకు జంగు సైరన్ ఊదగా. రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో. అసైదులారతి కళ్ళక జలగమ్మతి, కాలమూరు గద్ద మీద గులాబీల యుమ్మతి. అసైదులారతి కళ్ళక జలగమ్మతి, కాలమూరు గద్ద మీద గులాబీల యుమ్మతి. అసైదులారతి కళ్ళక జల, అసైదులారతి కళ్ళక జల, అసైదులారతి కళ్ళక జలగమ్మతి, కాలమూరు గద్ద మీద గులాబీల యుమ్మతి. అసైదులారతి కళ్ళక జలగమ్మతి, కాలమూరు గద్ద మీద గులాబీల యుమ్మతి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి మెడలలో ఉన్న గులాబీ జెండాలన్నీ పైకెత్తి మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. గట్టిగా రామ రామ ఎల్లమ్మకో మన కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాట? నిజానికి సర్పంచ్ ఎన్నికలు పోగానే మన సార్ ఉన్నప్పుడు జడ్పీటీసీలు ఎంపీటీసీలు పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు పెడతలేడు అంటే కారు గుర్తు పరేషాను ఎప్పుడు దూరు నిద్రలో లేచి చూసినా కూడా కారు గుర్తే కనపడుతుందట, కేసీఆర్ కనపడుతుందట. అందుకనే వేదిక ఎక్కినా కేసీఆర్నే తలుస్తాడు, ఇంటికి పోయినా కూడా కేసీఆర్నే తలుస్తాడు. కాబట్టి ఈ పరేషాను గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మన కారు గుర్తు పరేషాను పట్టుకున్నది. కాబట్టి రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ కు. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ అన్నా ఎల్లమ్మ తల్లిని తలుసుకొని, ఎల్లమ్మ తల్లిని కడుపు నిండా తలుసుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికలకు మనమందరం సిద్ధమవుతూ కృష్ణా నీళ్లను అప్పనంగా చంద్రబాబు కాళ్ళ దగ్గరికి తోలుతున్నటువంటి రేవంత్ రెడ్డిని గద్దె దించాలని మళ్ళొక్కసారి మనమందరం కోరుకుంటూ, నేను రామారామ అంటే మీరందరూ ఎల్లమ్మకు అనాలి.
అంటారా? మెడలో ఉన్న కండువాలను తీయాలి. రామ రామ అంటే ఆ ఎల్లమ్మ తల్లి దీవెనతోటి దయతోటి ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి కృష్ణా నీళ్ళ మీద మన వాటను మనం చేజిక్కించుకునేంత వరకు ఖచ్చితంగా మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటూ రామ రామ ఎల్లమ్మకో రామ 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 ఎల్లమ్మకు కరుగుర్తు పరిశాను కాంగ్రెస్లకు రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరిశాను కాంగ్రెస్లకు తీగబారే అమ్మరేనుకో నాయి రేణుక ఏమేమి తీగబారే అమ్మరేనుకో నాయి రేణుక బోనాల పండుగొచ్చే అమ్మరేనుకో నాయి రేణుక ఏమేమి పండుగొచ్చే అమ్మరేనుకో నాయి రేణుక ఎల్లో గుర్తు పరిశాన కాంగ్రెస్లకు రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరిశాన కాంగ్రెస్లకు కాబట్టి ఈ పరేషాను గిట్లనే ఉండాలంటే అవతలోడు వస్తాడు 5 ఇస్తా అంటాడు 10 ఇస్తా అంటాడు పనులు ఇస్తా అంటాడు. వాడు ఇత్తానికి లేదు చేత్తానికి లేదు. ఎందుకంటే నెలకు వాడు ఎంత కప్పం కట్టాలనో ఢిల్లీకి గంత కట్టే పనిలే ఉన్నాడు కానీ ప్రజలకు పని చేసే పనిలే లేడు రేవంత్ రెడ్డి. కాబట్టి వాని మాటలు నమ్మకురి. ఇప్పటికే మోసపోయినావు. గెలిచినోళ్ళు కానీ గెలవబోయేటోళ్ళు కానీ ఖచ్చితంగా గులాబీ జెండా పక్షాన నిలబడాలి, కలబడాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు భానుకోట ప్రసాద్ రావాల్సిందిగా కోరుకుంటూ మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. ఇప్పటికే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణని వ్యవసాయ రంగంలో ముందు వరుసలో నిలిపినటువంటి నిరంజన్ రెడ్డి సార్, అదేవిధంగా షాద్నగర్ అంజన్న, రామ్మోహన్ అన్న, అజయుడు అన్న వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు. మరికొద్ది సేపట్లో రామన్న కూడా రాబోతున్నాడు. థ్యాంక్ యూ.